తమ్ముళ్ళ వాయిస్ అని. సో ఈ పాట, ఈ పల్లవి, లోకేష్ పల్లవి ఇది ఆగదు. ఈ పాట, ఇదే పాట ప్రతి చోట ఇలాగే పాడుతుంటానని. సార్ జనసేన శిబిరంలో పరిస్థితి ఏంటి ఇలా ఉంటే? ఖచ్చితంగా జనసేన శిబిరం అన్కంఫర్టబుల్గా, అసౌకర్యంగా ఉంటుంది, అసంతృప్తిగా ఉంటుంది, ఆగ్రహంగా కూడా ఉంటుంది. అందులో సందేహం ఏం లేదు. ఎందుకంటే మీరు ఇంత బిల్డప్ ఇచ్చి ఇంకోటి కూడా ఉంటుంది, జనసేన శిబిరంలో కంటే వైసీపీ శిబిరంలో చాలా ఎక్కువ సంతోషం ఉంది. నిజానికి ఏది నాకేమైనా సరే ముందు వాడు పాడైతే చాలా మంచిది అన్న పద్ధతిలో మీరు ఆ సంతోషం కూడా వైసీపీ శిబిరంలో చూస్తారు. ఈ అంశానికి వాళ్ళు ఎక్కడ లేని ప్రాధాన్యత ఇస్తున్నారు. చూసారా, మేము ఎప్పుడు చెప్పాం కదా, యూజ్ అండ్ త్రో, ఇవన్నీ సిద్ధాంతాలు వాళ్ళు తీసుకొస్తున్నారు. ఇంకో మాట కూడా, ఇందుకోసం వాళ్ళు లోకేష్కు ఎక్కడ లేని ప్రచారం ఇస్తున్నారు. గతం కంటే కూడా ఇప్పుడు లోకేష్కు చాలా ప్రచారం ఇచ్చి, పవన్ కళ్యాణ్ అంతకుముందు అనేకం తిట్టిన వాళ్ళు ఇప్పుడు హఠాత్తుగా పవన్ పట్ల కొంత సానుభూతి, కొంత ఎగతాళి. వాళ్ళు పవన్ లేదా జనసేనను ప్రొవోక్ చేయడానికి దీన్ని ఒక సాధనంగా వాడుకోవాలని. చూసారా మిమ్మల్ని అవమానించారు, చూసారా మిమ్మల్ని చులకం చేశారు, చూసారా మిమ్మల్ని ఎన్నికల అవగానే తీసి పారేశారు, ఇది జరుగుతుంది. కాబట్టి ఇదొక, అసలు ఇది ఎందుకు వచ్చి ఉండాలి వర్మ? అవసరం ఉందా? 164 స్థానాలు చాలా అప్రత్యేకంగా ఉన్న ప్రభుత్వం చక్కగా పథకాలు, వ్యూహాలు వీటన్నిటితో ముందుకు పోయే బదులు ఇది డైవర్షన్ కోసం చేస్తున్నారా, లేక జనసేనపై పవన్ డైవర్ట్ చేస్తున్నాడు కాబట్టి దాన్ని రివర్స్ చేయడం కోసం రివర్స్ డైవర్షనా తెలీదు. బట్ ఒక నెల రోజుల నుంచి మటుకు వేరే అంశమే లేదు. చంద్రబాబు తిరిగి వచ్చిన తర్వాత బహుశా దీని మీద, లేదా అక్కడ ఉండగానే కూడా మాట్లాడవచ్చు, ఏదో ఒక వివరణ ఇవ్వచ్చు. కానీ ఇచ్చినా ఇంకా దానికి పెద్ద ప్రాధాన్యత ఉండదు. బాబు గారి ఆశీస్సులు లేకుండా ఇక్కడ రెండు సమస్యలు. బాబు గారికి తెలియకుండా వీళ్ళంతా మాట్లాడుతున్నారు అంటే బాబు గారి పట్టు తగ్గుతుంది అని భావించాలి. ఓకే, అంతే కదా. తెలియకుండా మాట్లాడుతున్నారంటే, తెలిసిన అంటే సమన్వయం లేదు యంత్రాంగం అని, తెలిసే మాట్లాడుతున్నారు అంటే ఒక విధంగా పరోక్షంగా ఆయన ఆశీస్సులు ఉన్నాయి కాబట్టి వీళ్ళు మాట్లాడుతున్నారు. ఆయన పట్టు, ఆయన పరిధిలోనే మాట్లాడుతున్నారు, ఆయనకు తెలిసే. ఎందుకంటే ఆయనకు చాలా కంప్యూటరైజ్ చాలా ఉంటాయి కదా, అనేక రకాల సెల్స్, రకరకాలు, ఒకటి కాదు. ఇంకా చివరిది కూడా ఒకటి ఉంది, లోకేష్ సైన్యం. పవన్లాగా ప్రత్యేక సైన్యం లేకపోయినా లోకేష్ సేన అన్నది చాలా బలంగా ఉంది. వాళ్ళైతే చెప్పినా వినకుండా ఆయన గురించి ముందుకు తేదలుచుకున్నారు, ప్రచారం చేయదలుచుకున్నారు.